మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పొంగనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పొంగనూరు నియోజకవర్గానికి పెద్దిరెడ్డి వస్తున్నాడని వీరికి సమాచారం రాగానే పెద్దిరెడ్డిని ఏ విధంగానైనా అడ్డుకోవాలని పట్టుదలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దిరెడ్డి గో బ్యాక్ అంటూ రోడ్ల మీదకు ఎక్కి నినాదాలు చేశారు. పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి అరాచకాలు అన్నీ ఇన్ని కావన్నది తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలుకొని 2024 ఎన్నికల వరకు ఎన్నో అరాచకాలకు పాల్పడినా కూడా కేవలం స్వల్ప ఓట్ల మెజారిటీతో మాత్రమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరులో గెలిచారు. చిత్తూరు జిల్లా మొత్తం తన ఎస్టేట్ అనే విధంగా పెద్దిరెడ్డి ప్రవర్తన ఉండేది. గత 3 ఏళ్లుగా చంద్రబాబు నాయుడును కుప్పంలో ఓడించడానికి 100 కోట్లు కుమ్మరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కుప్పంలో చంద్రబాబును సైతం ఓడిస్తున్నామంటూ సవాళ్ల మీద సవాళ్లు విసిరారు. వీరిని నమ్ముకుని కుప్పంలో చంద్రబాబు గెలుపుపై పందాలు కూడా జరిగాయి. చివరకు చావుదప్పి కన్నులొట్టపోయిన చందంగా అతి స్వల్ప మెజారిటీతో పొంగనూరులో పెద్దిరెడ్డి గట్టెక్కారు. కేవలం 6,600 ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు. పెద్దిరెడ్డి అరాచకాలు అధికారంలో ఉండగా చేసినవి అన్నీ ఇన్ని కావు. ప్రతిపక్ష నేతలను ఎన్నో రకాలుగా హింసించారు. పెద్దిరెడ్డి కారణంగా ప్రతిపక్ష నేతలు పడిన తిప్పలు అన్నీ ఇన్ని కావు. నిజానికి ఎన్నికల ఫలితాల తర్వాత పొంగనూరు రావాలని పెద్దిరెడ్డి అనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కూటమి నేతలు పొంగనూరులో పెద్దిరెడ్డికి అడుగుపెట్టే అర్హత లేదని ర్యాలీ నిర్వహించారు. అతి కష్టం మీద 6,000 ఓట్ల తేడాతో పెద్దిరెడ్డి విజయం సాధించారు. అయినా ప్రభుత్వం పోవటంతో ఆయన బాధితులంతా ఏకమయ్యారు. చల్లాబాబు ఓడిపోయిన రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి వచ్చింది. ఇక అనధికారిక ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి చల్లాబాబుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయన తన పని ప్రారంభించారు. దీనితో పోలీస్ అధికారులు ఎవరూ పెద్దిరెడ్డికి అనుకూలంగా పనిచేసే పరిస్థితి పొంగనూరులో లేదు. దాడులు చేసినా అడ్డుకునేవారు కూడా లేరు. కాలం ఎప్పుడూ ఒక రీతిగా ఉండదు. గిర్రున 5 ఏళ్ళు తిరిగొచ్చాయి. ఏపీలో సీన్ రివర్స్ అయిపోయింది. ఓడలు బళ్ళయ్యాయి. ఇప్పుడు కనీసం తన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురవుతుంది. గో బ్యాక్ పెద్దిరెడ్డి అనే నినాదం ఇప్పుడు పొంగనూరులో మారుమోగుతోంది. ఇదే నేటి సంగతి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.